నిజాంపేట మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బైండరాజుల నృత్య ప్రదర్శనల మధ్య ఊరేగింపుగా తరలి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో బోనాలు సమర్పించారు. అమ్మవారి అనుగ్రహం గ్రామ ప్రజలపై ఉండాలన్నారు. అలాగే మరుసటి రోజు ఎల్లమ్మ తల్లికి బోనాలు ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. మండల కేంద్రంలో స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అంకురార్పణ నేటితో ప్రారంభమైంది. ఈరోజు పోషమ్మ బోనాలతో ప్రారంభమైనటువంటి జమదగ్ని మహాముని ఎల్లమ్మ కళ్యాణము రేపు ఎల్లమ్మ బోనాలు మరియు ఎల్లుండి మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణం, తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి స్థానిక గౌడ సంఘం పూనుకున్నది. దీనికి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయి ఆ అమ్మవారి కృప నిజాంపేట గౌడ సంఘం పైనే కాకుండా యావత్ ప్రజలపై ఉండాలని, ఈ కార్యక్రమం ఏదైతే తలపెట్టామో అది నిర్విఘ్నంగా కొనసాగాలని, ఆ ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా మా గౌడ కులస్తులపై ఉండాలని ఆ ఎల్లమ్మ తల్లిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిజాంపేట గ్రామ ప్రజలే కాకుండా మండల ప్రజలందరూ వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. రేణుకా మాతాకి జై.